7 వర్ణాలు కలిస్తే ఇంద్రధనస్సు అవుతుంది, అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుంది అన్న ఉదాత్తమైన సందేశాన్ని అంతే అద్భుతంగా తెరావిష్కరించిన కళా తపస్వి సృష్టి సప్తపది. అగ్నిసాక్షిగా ఆలు మగలు 7 అడుగులు కలిసి నడిస్తే, కలిసి నడిచిన ప్రతి అడుగులో ఏకీకృత భావన ప్రతిఫలిస్తే అదే సప్తపది. జంఝాల, వేటూరి, మహాదేవన్, కస్తూరి, జీవి సోమయాజులు, రమణమూర్తి, అల్లురామలింగయ్య, భవడిపాటి సబిత, రవికాంత్ లాంటి సమర్థులు సహకరించారు. ఉత్తమ విలువలున్న చిత్రాన్ని అందించారు. అలాంటి 7 అడుగుల కథలోకి అడుగు పెడితే, కృష్ణా తీరంలో అదో అమ్మవారి ఆలయం. అందులో యాజులు గారు ప్రధాన అర్చకులు. ఆయన కుమారుడు అవధాని, మనవడు గౌరీనాథ శాస్త్రి అక్కడ పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ధర్మకర్త రాజుగారు మొదలుకొని ఊరందరికీ యాజులు గారంటే మహాగౌరవం. ఓసారి ఆలయ ఉత్సవాలకి హేమ అనే వర్ధమాన నాట్య కళాకారిణి గురువైన తన తండ్రితో వస్తుంది. హేమ తల్లి ఎవరో కాదు, యాజులు గారికి స్వయానా కూతురే. యాజులు గారి ఇష్టానికి వ్యతిరేకంగా ఓ నాట్యాచార్యుణ్ణి పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరం అవుతుంది. హేమను ప్రసవించి కన్ను మోస్తుంది. తండ్రి శిక్షణలో ఎదిగిన హేమ మంచి కళాకారిణిగా పేరు తెచ్చుకుంటుంది. ఉత్సవాల్లో హేమ నాట్యాన్ని చూసిన యాజులు గారు మనవరాల్ని ఆశీర్వదిస్తారు. తన మనవడు గౌరీనాథ శాస్త్రితో పెళ్లి నిశ్చయిస్తారు. హేమ తప్ప అందరూ ఆనందిస్తారు. కారణం, ఆమె అప్పటికే వేణువాద్య కళాకారుడైన హరిబాబును ప్రేమిస్తుంది. అతను దళితుడని తెలిసిన తర్వాత కూడా ప్రియతముడే సర్వస్వం అనుకుంటుంది. కానీ ఉరుము లేని పిడుగుల మేనబావతో పెళ్లి జరిగిపోవడంతో హేమ బెత్తరపోతుంది. తొలి రాత్రి గౌరీనాథ శాస్త్రి హేమలో తాను నిత్యం అర్చించే అమ్మవారిని దర్శిస్తాడు. ఆ క్షణం నుంచి వారి కాపురం ఎడమొహం పెడమొహం అవుతుంది. హేమ మనసులో హరిబాబు ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించిన గౌరీనాథ శాస్త్రి ఆ ఇద్దరినీ కలపాలని నిశ్చయించుకుంటాడు. యాజులు గారు తీవ్రమైన సంఘర్షణకు లోనై రాజుగారి హితబోధతో మనసు మార్చుకుంటారు. తనకు అభ్యంతరం చెప్పిన ఊరి పెద్దలను సంస్కారవంతమైన సందేశంతో ఎదిరించి హేమను హరిబాబుకు అప్పగించేందుకు ఆవలి ఒడ్డుకు ప్రయాణం అవుతారు. ఆచార వ్యవహారాలు అనేవి మనుషుల్ని మనసుల్ని క్రమపద్ధతిలో పెట్టడానికే తప్ప కులాల పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు అని చెప్తూ సప్తపది చిత్రానికి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. ఇది చాలా నాకు తెలిసి ఒక సెన్సిటివ్ అండ్ రిస్కీ సబ్జెక్ట్ సార్. ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడానికి గల కారణం అంటే చాలా ధైర్యం కూడా కావాలి. మీరు ఆ క్లైమాక్స్ చెప్పిన విధానం, మా గురువుగారు ఒకటి చెప్తుండేవారు, అప్పుడే పుట్టిన ఆవు దూడని నీళ్ళలో పడేస్తే నదిలో కొట్టుకొచ్చేస్తుంది. అది అప్పుడే పుట్టింది. ఎందుకు కొట్టుకొచ్చేస్తుందంటే దానికి చనిపోతాను, నీళ్లు మునిగిపోతాననే భయం ఉంటుందట. అలాంటి స్థితి అప్పుడు నాకు. నేను ఆలోచించేది ఎప్పుడు కూడా ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక్కటే ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి. ప్రతి స్టెప్లోనూ అమ్మో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అని అనుకుంటే అసలు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేను. సో అలాగనుకున్నప్పుడు డెఫినెట్గానే ఇది చాలా పెద్ద రిస్క్. అందుట్లో నేను వస్తుతః మతాన్ని నమ్మేవాడిని, ఆచార వ్యవహారాలు నమ్మేవాడిని, నాకు దాని మీద భక్తి ఉంది. మరి నేను తీయటం అంటే అది చాలా ఆశ్చర్యకరమైన. మహాత్మా గాంధీ గారిని నాన్ వెజిటేరియన్ హోటల్కి తీసుకెళ్ళి తినండి అని ప్లేట్ పెట్టినట్టే. అట్లాగా ఈ సప్తపది తీసినప్పుడు నేనేమి అధైర్యపడలేదు. ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి, కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంలో నమస్కారం చెప్తున్నాను. నేను ధైర్యం వాళ్ళది. నిజంగానే సార్, మీరు అన్నట్టుగా ఇలాంటి మంచి సినిమాలు రావడానికి కారణమైన నిర్మాతలకి నిజంగానే మనం భీమవరపు బుచ్చిరెడ్డి గారు, సో వారి కాంట్రిబ్యూషన్ కూడా ఈ సమయంలో మనం డెఫినెట్గా వారిని తలుచుకోవాలి. సార్, ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కోసం ఒక ప్రత్యేక అతిథిని ఇవాళ ఆహ్వానించాను సార్. ప్రముఖ నటులు, రచయిత శ్రీ తనికెళ్ల భరణి గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్కారం భరణి. నమస్కారం సార్.
శంకరాభరణంతో మొత్తం యావత్ భూగోళాన్ని ఆకర్షించిన విశ్వనాథ్ గారి రెండో సినిమాకి సహజంగానే ఆ తర్వాత వచ్చే క్రమంలో అంత ఆసక్తి ఉంటుంది. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే శంకరాభరణంకి కొంత ఏమో ఎలా ఆడుతుందో ఏమో భయంగా మొదలై ఒక విశ్వరూపాన్ని సంతరించుకున్న శంకరాభరణం సక్సెస్ తర్వాత ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి సీన్లోనూ ఒక అపారమైన కాన్ఫిడెన్స్, అంటే నేను అనుకున్న తీయగలను అన్న ధోరణి నాకు అనిపించింది. దానికి మీరేమంటారు? అంటే ఎవరు మనం ఏ పని చేసినా మనకు ఒక కాన్ఫిడెన్స్ కన్విక్షన్ ఉండాలి కదా. 100% శంకరాభరణం కంటే కూడా ఇంకా రిస్కీ సబ్జెక్ట్ సప్తపది. చాలా రోజుల వరకు అక్కినేని నాగేశ్వరరావు గారికి శంకరాభరణం కంటే నాకు సప్తపదే నాకు బాగా ఇష్టమని చెప్పిన రోజులు చాలా సందర్భాలు చాలా ఉన్నాయి. సప్తపది అప్పటికే అది ఒక రెవల్యూషనరీ సబ్జెక్ట్ అనొచ్చో మరి ఏమనొచ్చో, ఎందుకంటే చాలా ఒక సనాతనమైనటువంటి కుటుంబానికి సంబంధించిన ఇతివృత్తం ఒకటి తీసుకుని అది శాస్త్రోక్తంగా శతాబ్దాలుగా మనకు వస్తున్నటువంటి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉన్న ఒక వివాహ వ్యవస్థని నలిఫై చేసేసి మనస్సులకు పెళ్ళి కానీ మనుషులకు పెళ్ళి కాదు అని చెప్పదలుచుకోవటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అలాగే నాకు అనిపించింది వెరీ ఫస్ట్ అతను అంటే అన్నపూర్ణాష్టమి వస్తుండగా మొదలవుతుంది. అది హీరో నీళ్ళలో స్నానం చేసి అమ్మవారి గుడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ నిర్మాల్యం అంటే ముందు వేసిన పూజా ద్రవ్యాలన్నింటినీ నిర్మాల్యం అంటే వాటిని తీసి ఆ పూలు అమ్ముకునే కింద పెడతారు. అంటే నాకు ఒక వస్తువు అంటే తనలో వేసిన దండని అంతే పవిత్రంగా కళ్ళకద్దుకుని ఇంకోళ్ళకి సమర్పించడం అనేది ఈ కథాంశంని ముందే సూచించారా అని నాకు అనిపించింది. అంటే దాంట్లో బిగినింగ్ నుంచే యాక్చువల్గా మీరు అన్నట్టుగా అసలు మనం ఏం చెప్పదలుచుకున్నాము ఏమిటి అనేది అది మొదటి నుంచి నేను ఫాలో అవుతున్న పద్ధతే. అది ఒక పెద్ద ఆయన అంటే ఆ మతానికి దిట్టగా ఉండాల్సిన వాడు రేపు ఈయనే ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలని తిప్పడానికి కోసం అని చెప్పి చిన్న కుర్రాడు కూడా ఆయన పైకి వస్తుంటే పారిపోయి పైకి మళ్ళీ వెనకెళ్ళిపోతాడు. తర్వాత ఆ నిర్మాల్యం తీసే అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా చోట్ల తెలియకుండా నమస్కారం చేస్తుంటారు. అలాంటిది పాత్ర, అంత గంభీరమైన పాత్రని మొదట్లోనే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈయన నోటమ్మట ఆ మాటలు రావటం అనేది విచిత్రంగా కనిపిస్తుంది కొంతమంది. ఈయన నిలబెట్టవలసిన వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు నిలబెట్టకుండా ఇంకో రకంగా మాట్లాడటం అనేది పెద్ద సాహసం అప్పుడు చేసింది ఆ రోజుల్లోనే. అది సాహసం. అదేమిటి రాజు గారు విజయదశమి పూట అమ్మాయిని పంపిస్తున్నారు? తప్పలేదు మరి, వాళ్ళ రైస్ మిల్లో దసరం పెడుతున్నారట, వాళ్ళ ఊళ్ళోనూ పండగే కదా మరి. హారతికి మా నాన్నగారు వచ్చేదాకా ఆగుదామా లేకపోతే? అయ్యయ్యో, దేవాలయం మా తాతల సొత్తైనా అమ్మవారు ఆయన సొంతమయ్యా. ఆయన కోపం వచ్చి శాపం పెట్టాడంటే 7 తరాలకు శాపం పెడతాడు. అమ్మమ్మో, అయ్యయ్యో, ఆగుదాం. మరి యాదులు గారు ఏరు మరి? నాన్నగారు ఆలస్యం అయిపోతుందండి. మరి ఎలాంటప్పుడు అవుతుందమ్మా మరి. అడిగో వస్తున్నారు గౌరీ. జాతీయ స్థాయిలో డెఫినెట్గా బెస్ట్ ఫిల్మ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది సినిమాకి. అంటే కులాలు అనేవి మనమే ఏర్పరచుకున్నవి, కర్మని బట్టి మన బిహేవియర్ని బట్టి కులాలు కానీ సంస్కారాన్ని బట్టి కులాలు కానీ జన్మతః అందరూ ఒకటే అని మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఒక కొత్త ఆర్టిస్టులతోటి అంత కన్విన్సింగ్గా డీల్ చేయడం అంత ఈజీ కాదు సార్. చాలా కత్తి మీద సాము. కొత్త వాళ్ళతో చేయించడం చాలా కష్టం. చాలా పేషెన్స్ కావాలి, ముందర విపరీతమైన పేషెన్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అంత రా పీపుల్ని తీసుకుని కెమెరా కూడా ఫేస్ చేయకుండా ఉన్న వాళ్ళని తీసుకుని తర్వాత ఇలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, అవి ఉండాలి అని చెప్పడం చేయించడం అనేది తేలిక.
నాకేమనిపించిందంటే ఇందులో ప్రత్యేకంగా ప్రధాన 3 పాత్రలు కొత్తవి నాకు తెలిసి. ఫస్ట్ టైం దే ఆర్ ఫేసింగ్ ద కెమెరా అనుకుంటా నాకు తెలిసి. సబిత అయితేనేమి, గిరీషు, ఆ కుర్రాడు మూడో అబ్బాయి మనవడైతేనేమి, ముగ్గురు చక్కగా అంటే అలా ఒదిగిపోయి పాత్రల కోసమే, ఆ పాత్రల కోసమే వాళ్ళు పుట్టి మళ్ళీ ఇంకెందుకంటే నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనపడలేదు నాకు ఎక్కడ. నీ గోత్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం. పేరు హేమ. ఓం దేవశ్చత్వా సవితు ప్రసవే స్వినోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం ఇందులో పాటలు కూడా అలాగా ఒదిగిపోతాయండి ప్రతి సిచ్యువేషన్లో. ఒక నాట్యం అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రదర్శించాలన్నా అవే పాటలు ఎంచుకుంటారు, ఒక ఆస్పైరింగ్ సింగర్స్ పాడాలన్నా అవే పాటలు పాడతారు. గోవుళ్ళు తెల్లనా, గోధుళ్ళు ఎర్రనా, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన. ప్రతి వాడు ప్రతి సామాన్యుడు పాడుకునేలాగా ఉంటూ ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం కూడా ఉంటుందండి అందులో. మన ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు అయినటువంటి నాకు చాలా ప్రియమైన పార్థసారథి అనే అబ్బాయి ఈ విశ్వనాథామృతం అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. విశ్వనాథామృతం అని పేరు పెట్టడమే చాలా గ్రేట్, చాలా బాగుంది, చాలా మంచి పేరు పెట్టారు. అంటే నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారి డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట అసలు నాకు ఎట్టా పరిచయం అంటే వాహిని స్టూడియోలో రికార్డిస్ట్గా ఉండేవారు. ఆయన విశ్వం అని పిలిచేవాళ్ళం మేమందరం, ఆయన పేరు విశ్వం. అది కాక ఆయన పిక్చర్స్లో పాటలు నిజంగా చాలా బాగుంటాయి. అన్ని పిక్చర్స్లోనూ మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. అందులో సప్తపది అనే పిక్చర్ ముఖ్యంగా చాలా పాటలు పాడాను నేను, 5-6 పాటలు పాడాను. తర్వాత గోవుళ్ళ తెల్లన అనే పాట బ్రహ్మాండమైన పాపులరు. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ పాటకి ఇచ్చారనుకుంటాను. ప్రతి వాళ్ళు ఇప్పటికీ ఎక్కడికి పోయినా గోవుళ్ళు తెల్లన పాడండి అని అడుగుతూ ఉంటారు నన్ను. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన, గోధూళి ఎర్రన ఎందువలన. గోవుళ్ళు తెల్లన అనేటటువంటిది నా దృష్టిలో తందనానా భళా పాటకి ఏమాత్రం తీసిపోయినటువంటి పాట. చాలా బాగా ఆయన పదకవిత పితామహుడు ఎంత గొప్పగా మనుషులందరూ ఒక్కటే అనేటటువంటి సూత్రాన్ని తందనానా భళాలో ఎలా చెప్పారో గోవుళ్ళు తెల్లనాలో కూడా అంత గొప్పగా చెప్పాడు సుందరరామమూర్తి, అంత గొప్పగా చూపించాడు విశ్వనాథ్. ఆ సందర్భం అక్కడ పెట్టకపోతే అసలు అవసరమే లేదు కదా. అక్కడ ఎలా ఊహిస్తారు మీరు? అమ్మాయి దిగులు పడుతోంది, ఇంట్లో ఉంది, అతను ఎక్కడో ఇంకో చోట దిగులు పడ్డాడు. పెళ్ళయింది అని చెప్పి వాడి మీదే మనసు పెట్టుకుందంటే కాదు. లక్షణంగా తన భార్యగా ఉండాలనుకుంటే తన భర్త తను అమ్మవారిలా ఉన్నామని దండం పెడుతున్నాడు. నేను ఇప్పుడు అనుకున్న వాడి దగ్గరికి చేరలేకపోయాను, కట్టుకున్న వాడి దగ్గరికి చేరలేకపోయాను అన్న ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ఒక బాధాకరమైనటువంటి ఒక పెథోస్ సాంగ్ ఒకటి పెట్టచ్చు. ఇలా అయిపోయావమ్మా, వాడిపోయినటువంటి కొమ్మ, నీ బతుకు అటు ఆ నావకు ఆ రేవుకు చేరని నావైంది, ఈ రేవుకు చేరని నావైపోయావు, నువ్వు ఏ సుడిగుండంలో మునిగిపోతావని రాయించవచ్చు. ఒక అశరీరవాణి పాడొచ్చు పాట. అలా కాకుండా ఒక పశువులు తోలుకునేటటువంటి ఒక గొల్లవాడు, సామాన్యమైన వాడు, ఒక కొడుకును ఒక చిన్న బిడ్డను భుజం మీద ఎత్తుకుని వర్ణాశ్రమాన్ని గురించి చెప్తూ వచ్చి, ఇలాంటి వర్ణాలు ఉన్నప్పుడు కూడా పాలు తెల్లగానే ఇస్తుంది కదా, తెల్లావు కదుపుల్లో నల్లావులు ఉండవా,
ఏదైనా కూడా క్షీరం తెల్లగానే ఇస్తుంది కదా, ఎందుకు మనుషుల్లో మాత్రం ఇలాంటివి వస్తాయి మౌఢ్యాలు అనేటటువంటిది చెప్పడానికి ఒక సందర్భాన్ని పెట్టి ఆ సందర్భం కోసం ఒక పాత్రను సృష్టించి 3 పాత్రలు సృష్టించి అత్యద్భుతంగా చిత్రీకరించడం అనేటటువంటిది గొప్ప విశేషం. తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండవు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా, ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన, గోవుల్లు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళి ఎర్రన ఎందువలన, ఓయ్ ఓయ్ గోధూళి ఎర్రన ఎందువలన. కేవలం మ్యూజిక్ మీద ఆ అమ్మాయి రావడం, ఆ మువ్వలు ఇవ్వడం, ఈయన పూజ చేయడం, ఆ గాజులు, ఇది టోటల్ ఎపిసోడ్ వాస్ సైలెన్స్.